ఇందులో మనము ఆత్మీయమైనటువంటి చాలా విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. కాబట్టి పేదరికం కూడా పాపం కాదు. చూడండి, లాజరు గురించి మనం చూస్తాం. లాజరు ఒక విధంగా మరి చాలా పేదవాడు, దరిద్రుడని వ్రాయబడి ఉంది. లాజరు దరిద్రుడు. అయితే ఆయన చనిపోయినప్పుడు ఆయన్ని తీసుకెళ్ళడానికి దేవుని దూతలు మరి వచ్చినట్టు చూస్తాం. ఎంతో ఘనమైనటువంటి మరి ఆ ఆహ్వానం పరలోకం నుంచి ఆయనకు వచ్చింది. ఆయన ఈ భూలోక సంబంధంగా చూస్తే పేదవాడే. కాబట్టి మరి ఆ ధనం ఉండడం పాపం కాదు. మరి అలాగే ఒకవేళ పేదరికంలో కానీ మనము ఉంటే కూడా అది పాపం కాదు. కానీ దేవుని యొక్క ఉద్దేశాలు దేవుని బిడ్డలకి మరి ఆయన అనుమతిస్తాడు, అనుగ్రహిస్తాడు. అందులో మనము చాలా విషయాలు మనము నేర్చుకుంటా ఉంటాం. తర్వాత మనము కలిగి ఉన్నటువంటి ఈ సంపదకు కానీ, మనం కలిగి ఉన్నటువంటి మరి డబ్బుకు కానీ, ఆస్తుపాస్తులకు కానీ మనము ఎలాంటి వారము అనంటే హక్కుదారులం కాదు, అంటే వానరసం కాదు. కానీ మనం ఎవరం అంటే దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి మనము స్టీవర్డ్స్. స్టీవర్డ్ అనంటే ఏంటనంటే గృహ నిర్వాహకుడు అంటారు. చూడండి, ఒక బ్యాంకులో ఒక బ్రాంచ్ మేనేజర్ ఉంటాడు. ఆ బ్యాంకులో చాలా డబ్బు ఉంటుంది, చాలా బంగారం ఉంటుంది. అయితే దాని అంతటికి ఆయన యజమాని కాదు, ఆయన్ని అపాయింట్ చేశారు. ఆయన దానిని నిర్వహిస్తూ ఉంటాడు. ఆయనకు అప్పగించబడినటువంటి పని ఆయన చేస్తూ ఉంటాడు, అంతే. ఆయన హక్కుదారుడు లేక యజమాని కాదు. మనం కూడా ఈ రోజుని మనం కలిగి ఉన్నటువంటి వాటికి యజమానులం కాదు, కానీ గృహ నిర్వాహకులము అని మనము తప్పనిసరిగా గమనించాలన్నమాట. సో ఈ విషయాలు మనం ఏం చూస్తున్నామంటే ఒక క్రైస్తవ బిడ్డకి మరి ఈ డబ్బు విషయంలో ఉండవలసినటువంటి దృక్పథాలు కొన్ని విషయాలు చూచాము. అయితే అక్క కొన్ని విషయాలు షేర్ చేసిన తర్వాత నేను మరలా కొన్ని విషయాలు మాట్లాడతాను. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నాను. మరి ఈ దినాన్ని క్రైస్తవ దృక్పథంలో డబ్బు మనం ఎలాగా సంపాదించాలి, లేక డబ్బుని ఎలా ఉపయోగించాలి అనే విషయాల గురించి మనం ఈ దినాన్ని నేర్చుకోవడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా ఆయన్ని నేను స్తుతిస్తా ఉన్నాను. మరి ఈ సమయంలో మనం అసలు డబ్బు ఎలా సంపాదించాలి అనే కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. డబ్బు సంపాదించడానికి చాలా రకరకాల మార్గాలు మనం ఈ లోకంలో చూస్తూ ఉంటాం. మరి మొట్టమొదటిగా దేవుని వాక్యంలో మనం చూస్తే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే హెబ్రీ 13:5 ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. ఇక్కడ ఈ భాగంలో మనం చూస్తే మనకు కలిగిన వాటితో మనం తృప్తి కలిగి ఉండాలి. అంటే డబ్బు సంపాదించడం విషయంలో మనకి ఏముందో దానితో మనం తృప్తి కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తూ ఉంటాం. మరి డబ్బు యొక్క సంపాదనకి సరి అయిన మార్గాలు ఏంటి, ఏ రీతులుగా మనం డబ్బును సంపాదించాలి? మొట్టమొదటిగా మనం చూస్తే కష్టపడి పని చేయాలి. అంటే ఏదైనా ఒక ఉద్యోగం లేకపోతే ఒక వ్యాపారం ఏదైనప్పటికీ మనం డబ్బు సంపాదించడం కోసం కష్టపడి మనం పని చేయాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం కష్టపడి పని చేసినప్పుడు దేవుడు
దానిని ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే 2వ తెస్సలోనికలు అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని చూస్తే, 3వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. ఏలయనగా మీరు ప్రభువునందు 2వ తెస్సలోనిక, నేను మొదటి తెస్సలోనికలు చూస్తున్నాను. 2వ తెస్సలోనికలు 3:8. ఎవని యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పనిచేయచ్చు జీవనము చేస్తుమి. ఇది అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తున్న మాటలుగా మనం చూస్తూ ఉంటాం. అంటే అపోస్తలుడైన పౌలు కూడా కష్టపడి పనిచేసి తన యొక్క సంపాదనని సంపాదించుకున్నట్లుగా మనం చూస్తాం. సామెతలు 13వ అధ్యాయము 13-11. సామెతలు 13-11. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోను, కష్టం చేసి కూర్చుకొనివాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. మనం మోసం చేసి సంపాదించామనుకోండి, ఆ ధనం క్షీణించిపోతుందని దేవుని వాక్యం చెప్తా ఉంది. మనం కష్టపడి సంపాదిస్తే తన ఆస్తిని వృద్ధి చేసుకుంటాడు. కష్టపడి సంపాదిస్తే అది వృద్ధి అవుతుంది అనేది దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. రెండవదిగా ఏ రీతిగా సంపాదించవచ్చు అంటే, పొదుపు చేయడం ద్వారా మనకి ఉన్న సొమ్మును లేకపోతే ఉన్న ధనాన్ని మనం పొదుపు చేయాలి. ఇది కూడా యేసు ప్రభువారు 5 రొట్టెలు 2 చిన్న చేపలు కూడా 5,000 మందికి పంచినప్పుడు 12 గంపలు మిగిలిందంతా వృధా కాకుండా పోగు చేయమని యేసు ప్రభువారు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే పొదుపు చేయాలి. మనకున్న సంపద అది నిలవాలి అంటే మనం పొదుపు చేసే పద్ధతిని మనం నేర్చుకోవాలి. ఊరికినే దోబరాగా మనం ఖర్చు పెట్టకూడదు. మూడోదిగా మనం చూస్తే దేవుని వాక్యం ఏం చేస్తుందంటే, దేవునిలో భయభక్తులు గలవాడు కష్టార్జితాన్ని అనుభవిస్తాడు. 128వ కీర్తన 1-2 వచనాలను మనం చూడొచ్చు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. అంటే యెహోవా యందు మనం భయభక్తులు కలిగి ఉంటే మన కష్టార్జితాన్ని దేవుడు మనం అనుభవించేటట్లుగా చేస్తాడు అనేది ఇక్కడ మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ మార్గాల ద్వారా మనం డబ్బుని సంపాదించడానికి అవకాశం కలుగుతా ఉంది. మరి తప్పుడు మార్గాల గురించి కూడా మనం చూడొచ్చు. అంటే ఎలాంటి మార్గాల ద్వారా కొందరు వ్యక్తులు డబ్బును సంపాదిస్తారు అనే విషయాలు కూడా మనం చూడొచ్చు. మొట్టమొదటిగా మోసగించడం. ఇది సామెతలు 11:1 మనం చూడొచ్చు. దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకిష్టం. అంటే మనం దొంగ త్రాసు అంటే ఇప్పుడు మనం ఏదైనా వస్తువులు కొనుక్కున్నప్పుడు తూకం తోస్తూ ఉంటారు కదా, అక్కడ సరి అయిన రీతిలో తూకం తూయలేదు అంటే అర్థం ఏంటంటే మనల్ని మోసం చేస్తున్నట్లు, లేక మనం ఇతరులని మోసం చేస్తున్నట్లు. కాబట్టి మనం మోసం చేసి సంపాదిస్తే ఆ డబ్బు నిలవదు, అది తప్పుడు మార్గం అని మనం గుర్తించాలి. అలాగే రెండవదిగా లంచాలు తీసుకోవడం. కీర్తనలు 15:5 మనం చూస్తే, కీర్తనలు 15:5 తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. అంటే పైన
యెహోవా గుడారంలో అతిథిగా ఉండగలిగే వ్యక్తులను గురించిన లక్షణాలు మనం చూస్తూ ఉంటాం. అలాంటి వ్యక్తి లంచాలు తీసుకోవడం అంటే అర్థం ఏంటంటే, మనం లంచాలు తీసుకోవడం అనేది ఒక తప్పుడు మార్గం. జీతంతో మనం తృప్తి పడకుండా, లేకపోతే మనకు వచ్చే దాన్ని తృప్తి పడకుండా ఇతరుల గురించి చేసుకోవాలి అనే ఆలోచనతో జరుగుతుంది. చాలా మంది క్రైస్తవులు కూడా చేస్తా ఉన్నారు. అయితే అది దేవునికి ఇష్టమైన మార్గం కాదు, అది కూడా తప్పుడు మార్గంగా మనం చూస్తూ ఉంటాం. తర్వాత నాలుగవదిగా మనం చూస్తే దొంగతనం చేయడం. నిర్గమ 20:15 చూస్తే ఆ 10 ఆజ్ఞల్లో దేవుడు చెప్తా ఉన్నాడు కదా. 15వ వచనంలో మనం చూస్తే 20వ అధ్యాయము 15వ వచనం, దొంగిలకూడదు. ఇది 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా మనం చూస్తా ఉంటాం. కాబట్టి మనం మోసగించడం, లంచాలు తీసుకోవడం, వడ్డీలకి ఇవ్వడం, దొంగతనం చేయడం, ఇవన్నీ కూడా తప్పుడు మార్గాలుగా చూస్తాం. 5వదిగా మనం చూస్తే కీర్తనలు 37:21 చూస్తే, అంటే కొంతమంది ఏం చేస్తా ఉంటారంటే అప్పు తీసుకుంటా ఉంటారు. అప్పు తీసుకుని దాన్ని తిరిగి చెల్లించడం అనేది జరగదన్నమాట. ఆ అప్పుని వాళ్ళు ఎగ్గొట్టేస్తారు ఏదో రూపంలో. అది కూడా తప్పుడు మార్గంగా మనం చూడొచ్చు అనమాట. 37:21 చూస్తే, భక్తిహీనులు అప్పు చేసి తీర్చక యుందురు, నీతిమంతులు దాక్షిణ్యం కలిగి ధర్మమిత్తురు. అంటే ఒకవేళ మనం అప్పు చేసి తీర్చకపోతే మనం భక్తిహీనంగా దేవుని వాక్యం చెబుతా ఉంది. కాబట్టి మనం ఈ రీతిగా ఈ మార్గాల్లో మనం ఎప్పుడు కూడా డబ్బు సంపాదించాలి అనే ఆలోచన మనం పెట్టుకోకూడదు. ఎవరిని మనం మోసగించకూడదు, లంచం తీసుకోకూడదు, వడ్డీకి ఇవ్వకూడదు, దొంగతనం చేయకూడదు, అప్పు చేసి తిరిగి ఇవ్వకుండా ఉండకూడదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. 1 తిమోతి 6వ అధ్యాయము 6-10 వచనాలను మనం చూస్తే, 1 తిమోతి 6వ అధ్యాయము 6-10 వచనాలు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉండము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను, నాశనములోను ముంచివేయు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. మరి మనం మోసం చేసి సంపాదించిన ధనం అది క్షీణించిపోతుంది. అంతేకాకుండా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలంగా మనం చూస్తా ఉన్నాం. మరి క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు ఇస్కరియోతు యూదాని చూస్తే యేసు ప్రభు వారిని తను అప్పగించాడు, 30 వెండి నాణాలకి అప్పగించాడు. అయితే ఆ డబ్బు పట్టుకుని తను సంతోషంగా ఉండగలిగాడా? ధనం సంపాదించుకోవాలన్న ఆశతో తను యేసు ప్రభువుని అప్పగించాడు. కానీ తన లోపల మనశ్శాంతి లేదు, వెళ్ళి ఉరివేసుకుని చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ధనాపేక్ష అనేది మన జీవితాలకి సమస్తమైన కీడులకి కూడా మూలంగా ఉంటుంది. అంటే ధనం కలిగి ఉండడం తప్పు కాదు, కానీ ధనాపేక్ష ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఏదో మోసం చేసి లేదా ఏదో రూపంలో మనం సంపాదించాలి అనే ఆశ మనలో ఉండడం అనేది అది సరి అయిన పద్ధతి కాదు అనేది మనం గమనించాలి. అలాగే మోసం చేసి సంపాదిస్తే అది క్షీణించిపోతుంది. సామెతలు 13:11
ఇందాక మనం ఒకసారి చదివాము, కష్టపడి పనిచేసే దగ్గర మనం చదివాము, మళ్ళా చదువుకుందాం. సామెతలు 13:11. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును. మనం ఇతరుల్ని మోసం చేసి ఏమైనా డబ్బు సంపాదిస్తే, అంటే అది డబ్బు ఉందని మనం అనుకుంటాం, కానీ అది క్షీణించిపోయే పరిస్థితి ఉంటది. దానివల్ల ప్రయోజనం ఏమి కూడా ఉండదు అనే విషయం కూడా మనం గమనించాలి. సామెతలు 23:4 చూస్తే, ఐశ్వర్యము పొంద ప్రయాస పడకుము, నీకు అట్ట అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టుము. అంటే మనం ఐశ్వర్యాన్ని అంటే ఇంకా డబ్బు సంపాదించుకోవాలి అనే ప్రయాస పడొద్దు అన్నాడు. అసలు దాని విషయంలో మీరు ప్రయాసపడవలసిన అవసరత లేదు అంటున్నాడు. ఎందుకంటే నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టుము అంటున్నాడు. కాబట్టి ఐశ్వర్యం పొందడం కోసం మనం ప్రయాసపడడం అనేది మంచి పద్ధతి కాదు అని మనం గమనించాలి. మరి జాన్ వెస్లీ భక్తుడు ఏమంటాడంటే, లెటస్ లెర్న్, లెటస్ ఎర్న్ ఆల్ వీ కెన్. అంటే మనకి ఏముందో దాన్నే మనం కలిగి ఉండాలి. సేవ్ ఆల్ వీ కెన్, సేవ్ ఆల్ వీ కెన్, గివ్ ఆల్ వీ కెన్, యాజ్ లాంగ్ వీ కెన్. అంటే మనం ఎంతకాలం ఉన్నప్పటికీ కానీ మనం సంపాదించిన దాన్ని, లేకపోతే మనం దాచిన దాన్ని మనం దేవునికి ఇచ్చేటట్లుగా మనం ఉండవలసిన అవసరత ఎంతైనా ఉంది. మరి అన్నయ్య మరలా కొన్ని విషయాలు చెప్తారు, తర్వాత మరల నుంచి. చివరగా చెప్పినటువంటి జాన్ వెస్లీ గారు చెప్పినటువంటి ఆ స్టేట్మెంట్ ని మళ్ళా నేను మీకు చెప్తున్నాను. లెటస్ ఎర్న్ ఆల్ వీ క్యాన్ అంటే మనము ఎంత క్రమమైనటువంటి పద్ధతిలో మనము సంపాదించగలమో అంతా మనము సంపాదించవచ్చు. అలాగే సేవ్ ఆల్ వీ కెన్ అంటే సంపాదించినటువంటి దానిలో ఎంత పొదుపు చేయగలమో అంత పొదుపు చేయాలి. పొదుపు చేయాలి. యేసుప్రభు వారు కూడా చెప్పారు దాని విషయం. పొదుపు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమని. దోబరాగా ఉండకూడదు దేవుని బిడ్డలు. గివ్ ఆల్ వీ కెన్, యాజ్ లాంగ్ వీ కెన్. ఎంత కాలం అయితే మనం బ్రతుకుతామో అన్నట్టు అనమాట. గివ్ ఆల్ వీ కెన్, ఎంత ఇవ్వగలమో అంటే దేవుని పనికి కానివ్వండి, దేవుని సేవకులకు కానివ్వండి, కష్టంలో ఉన్నటువంటి వారికి కానివ్వండి, మనం ఎంత ఇవ్వగలమో అంత మనము ఇవ్వాలి అని మరి దైవజనుడైనటువంటి జాన్ వెస్లీ గారు చెప్పడం జరిగింది అనమాట. తర్వాత సరే, ఖర్చు చేయడం గురించినటువంటి విషయాలు, మరికొన్ని విషయాలు మనము చూద్దాం. దేవుని వాక్యములో మనకు మరి 1 తిమోతి పత్రికలో ఆ యవనస్తుడైనటువంటి దైవ సేవకునికి చాలా చక్కగా పౌలు భక్తుడు మరి ఈ ఆర్థిక పరమైనటువంటి విషయాలు చాలా చక్కగా చెప్పడం అనేటువంటిది జరిగింది. 1 తిమోతి 6వ అధ్యాయం అది చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగం అన్నమాట. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా దీనిని చదవాల్సినటువంటి పరిస్థితి అన్నమాట. ఆ 1 తిమోతి 6వ అధ్యాయము 17 నుంచి ఈ విషయాలు
ఇహమందు ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఇది చాలా మంచి మరి దేవుని వాక్య భాగం. కాబట్టి కొంతమంది మరి దాన్ని మనము చూసేటప్పుడు తప్పకుండా మనము అది కంఠస్థ చేయాల్సినటువంటి భాగం అన్నమాట. అది మరలా మీరు ఆ భాగం నోట్ చేసుకుని చదవడం చాలా మంచిది. 1 తిమోతి 6వ అధ్యాయము 17 నుంచి 19 వచనం వరకు ఇలా ఉందన్నమాట. అందులోని ఒక చక్కటి మాట ఏమనుందంటే, చూడండి, రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు అని అంటాడు అనమాట. ఎవరు రాబోయేటువంటి కాలానికి మంచి పునాది వేసుకోగలరు అని అంటే ఇక్కడ కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు అనమాట. అంటే ఈ కాలానికి కొంత పునాది, రాబో కాలానికి కొంత పునాది. ఇదే మాటలు తిమోతికి 4వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడంటే, శరీర సంబంధమైనటువంటి సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరం, కానీ ఆత్మ సంబంధమైనటువంటి సాధకము ఇప్పుడు రాబో జీవంలో కూడా అది ప్రయోజనకరము అని అంటాడు. అయితే దైవ భక్తిలో ఉండేటువంటి విషయాలు కేవలం ఏంటంటే ప్రార్థన చేయటం, దేవుని వాక్యం చదువుకోవటం, మరి సహవాసంలో ఉండడం మాత్రమే కాకుండా దేవుని వాక్య వెలుగులో మనం నడవడం, ముఖ్యంగా మరి ఈ ఆర్థిక పరమైనటువంటి విషయాలు, డబ్బు విషయంలో దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ విధంగా మనము నడవడం అనేటువంటిది రాబోయే జీవానికి ఒక పునాది వేసుకోవటం అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది అనమాట. అలాంటి సమయంలో మరి ధనవంతులైనటువంటి వారు ఎలా ఉండాలి అంటే, డబ్బు ఉన్నటువంటి వారు దేవుడు కొంతమంది చేతుల్లో మరి ఆయన నమ్మి కొంత ఆ డబ్బు ఆయన పెడతాడు. ఇందాక మనం చెప్పుకున్నట్టు వారు దానికి యజమానులు కాదని మనం గమనించాలని చెప్పారు. మనం ఎవరము అనంటే గృహ నిర్వాహకులు. ఆ డబ్బును ఎలాగ నిర్వహించాలో, దేవుడిచ్చేటువంటి ఆ డబ్బును, ఆస్తిని, మరి మనకు ఉన్నటువంటి ఇళ్లను, మన తలాంతుల్ని, వీటన్నిటిని కూడా ఎలాగా నిర్వహించాలో మనకు తెలియాలి. లేకపోయినట్టయితే ఒకరోజు మనము లెక్క అప్పగించవలసినటువంటి వారంగా ఉంటాం. కాబట్టి ఎవరి చేతికైతే మరి కొంత ఆదాయం వస్తుందో, డబ్బు వస్తుందో, వాళ్ళు గర్విష్ఠులుగా ఉండకూడదు అనే విషయం ఒకటి. తర్వాత ఆ డబ్బుని నమ్మకూడదు. చూడండి, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. అది అయితే మనము కావలసినటువంటి విధంగా తృప్తికరంగా మనము దానిని అనుభవించవచ్చు. అయితే ఎవరిలో మనం విశ్వాసం ఉంచాలో అని అంటే, మనకు ఈ డబ్బు దయచేసేటువంటి దేవుని యందు మనము విశ్వాసం ఉంచాలి. డబ్బు దేవుడు మనకి ఇచ్చేటువంటిది. అయితే డబ్బును నమ్ముకోకూడదు. ఎందుకంటే అది అస్థిరమైనది. ఒకరోజు కనబడుతుంది, మళ్ళా కనబడదు. అయితే ఎవరిని నమ్ముకోవాలి అని అంటే దేవుడిని నమ్ముకోవాలి. ఎందుకనంటే ఆయనే మన జీవానికి ఆధారమైనటువంటి వాడు. మనకు ఈ లోకంలో మట్టుకు మాత్రమే కాకుండా రాబోయేటువంటి జీవంలో మనకి ఆ స్వాస్థ్యం ఇచ్చేవాడు, ఆ నిత్య జీవానికి మనల్ని వారసులుగా చేసేటువంటి వాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి డబ్బు కానీ, లేదంటే ప్రాపర్టీస్ కానీ, వేటిని కూడా మనం నమ్ముకోకుండా దేవుణ్ణి నమ్ముకునేటువంటి విధంగా మనం ఉండాలి. ఆ విధంగా చేయడం ద్వారా
ఏం చేస్తున్నాం అంటే మనం ఒక మంచి పునాది వేసుకుంటున్నాం అంట రాబోయేటువంటి జీవానికి. తర్వాత ఇంకా అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే మేలు చేసేవారుగా ఉంటారు, అలాగే సత్క్రియలు చేసేవారుగా ఉంటారు, ఔదార్యము గలవారుగా ఉంటారు. ఇతరులకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటిది కొంత వారికి కూడా పాలిచ్చేవారుగా ఉంటారు. ఈ విషయాలు మనము గమనించవలసినటువంటి వారంగా ఉంటాం. అంటే మన డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనము నమ్మకమైన గృహ నిర్వాహకులుగా ఉండాలన్నాం. గృహ నిర్వాహకులుగా ఉండాలని ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఆ గృహ నిర్వాహకత్వం ఎలా చేయాలంటే మనము నమ్మకంగా చేయాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14-30 వరకు అక్కడ ఒక కథ రాయబడి ఉంటది. ఒక యజమానుడు ఆ మరి ఆ దాసులకి కొన్ని తలాంతులు ఇచ్చి దానిని వృద్ధి చేసుకోండి అయ్యా అని చెప్పి దానిని చక్కగా వాడండి అని చెప్పి వెళ్ళినప్పుడు మరలా వచ్చినప్పుడు 5 తలాంతులు కలిగిన వాడు మరలా తిరిగి 5 సంపాదించి తీసుకుని వచ్చి ఆయన చేతిలో పెట్టాడు. 2 ఇచ్చిన వాడు మర 2 సంపాదించి చేతుల్లో పెట్టాడు. 1 సంపాదించిన వాడు దానిని ఆ భూమిలో కప్పి పెట్టాడు. అయితే ఆ యజమానుడు ఏమన్నాడంటే వాళ్ళని మొదటి 1, 2 మొదటి వాడిని రెండో వాడిని ఈ విధంగా అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు అనమాట. అంటే అతను ఎవరంటే నమ్మకమైన గృహ నిర్వాహకుడు. అతనికి డబ్బు ఇచ్చినా, మరి ప్రాపర్టీ ఇచ్చినా, ఆస్తులు ఇచ్చినా, తలాంతులు ఇచ్చినా, జ్ఞానం ఇచ్చినా, ఉద్యోగం ఇచ్చినా, మరి దేమిచ్చినా సరే వాళ్ళు చాలా నమ్మకంగా మరి వాటిని నిర్వహిస్తారు అని. కాబట్టి మనము మంచి గృహ నిర్వాహకులుగా ఉండాలనే దీంట్లో మనము చూస్తాం. అలాగే లోభత్వానికి చోటు ఇవ్వకూడదు. మన జీవితాల్లో లోభం అనేటువంటిది ఉండకూడదు, పిసినారితనం ఉండకూడదు. మనం అవసరమైనప్పుడు మన చేతులు చాచవలసినటువంటి అవసరత ఉందన్నమాట. అయితే కొన్ని విషయాలు ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినవి ఏంటంటే మనము కొన్ని విషయాల్లో జాగ్రత్తలు కలిగి ఉండాలి. మనము చూడండి, బట్టలు కొనుక్కుంటూ ఉంటాం. ఖరీదైనటువంటి బట్టలు గురించి చాలా మంది ఆశపడుతూ ఉంటారు. అంటే మనం సమాజంలో ఏదో డబ్బు ఉందన్నంత మాత్రాన్ని మనము బయట మన ఇష్టం వచ్చినట్టు ఆ డబ్బును ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి కాదు. దేవుని వాక్యం చెప్తుందంటే సింపుల్ లైఫ్ స్టైల్ మనకి ఉండాలి. అవసరమైనటువంటి దుస్తులు మనము కొనుక్కోవాలి, కానీ మన జీవితము సామాన్యమైనటువంటి ఒక చక్కటి జీవితం మనం జీవించాలి. తర్వాత ఎవరికైనా బహుమతులు ఇచ్చేటప్పుడు కూడా ఊరికే అన్నెసరీగా మనం ఊరికే పెద్ద ఖరీదైనటువంటి బహుమతులు కూడా మనము ఇవ్వడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. ఎక్కడ ఎంత అవసరమో జాగ్రత్తగా ఆలోచించి మనం ఇవ్వాలి. ఎందుకంటే ఈ డబ్బు నీది కాదు, నీ చేతిలో ఉన్నంత మాత్రాన్ని. మనం ఒకరోజు కేవలము 10% విషయమే మనము బాధ్యులం కాదు. మనకు ఇవ్వబడినటువంటి 100% విషయం కూడా అది కూడా దేవుని డబ్బే. 10% దేవుని డబ్బు కాదు, 100% అమౌంట్ మన దగ్గర ఏముందో అదంతా కూడా దేవుందే. దానికి మనము యజమానులం కాదు. మనం ఎవరమంటే మనము అపాయింట్ చేయబడినటువంటి మేనేజర్స్. కాబట్టి ఆ విషయాల్లోని జాగ్రత్త కలిగి ఉండడం. తర్వాత అవసరతలకు మించి ఖర్చు చేయటం. చాలా మంది ఇప్పుడే మేము ఒక సోదరుడితోటి మాట్లాడుతూ పాలకొల్లు నుంచి ఇప్పుడే వచ్చాము మేము. ఆ సోదరుడితో మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు మేము చర్చించుకున్నాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫంక్షన్లో ఎన్వీలు పెట్టేటప్పుడు, కూరలు పెట్టేటప్పుడు ఆ సోదరుడు చెప్తున్నాడు, ఒక్కొక్కసారి 5-6 ఎన్వీలు పెడతా ఉంటారు అని చెప్పాడు అనమాట. అంటే అది చాలా కాస్ట్లీ విషయాలు అవి. చాలా మంది తినరు, వేస్ట్ చేస్తారు. అంటే మన దగ్గర ఉన్నటువంటి సొమ్మును వృధాగా మనము ఖర్చు పెట్టడానికి మనకు హక్కు లేదు.
అది పిసినారితనం కాదు, జాగ్రత్త కలిగి ఉండడం అనేది. కాబట్టి ఎంత అవసరము? ఓకే, ఒక 2 ఎన్వీలు అవసరమా? మనం పెట్టొచ్చు. ఒక ఆ వెజిటేరియన్ పెట్టాలా? పెట్టవచ్చు. ఇంకా 1-2 విషయాలు ఏమైనా అదర్ థింగ్స్. మనము భోజన ప్రియులుగా ఉండకూడదు. భోజనం తినడానికి బ్రతకూడదు. మనము అవసరమైనటువంటి ఆహారాన్ని, చక్కటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తప్పకుండా తీసుకోవాలి. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మనం ఎప్పుడైనా ఖర్చులు చేసేటప్పుడు. అలాగే మనము చేసేటువంటి ఖర్చులు దేనికోసం చేస్తుంటాము అనంటే, కొంతమంది ఆ పేరు ప్రతిష్టల కోసం చేసేటువంటి వారు ఉంటారు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు ఇచ్చేటువంటి ఆ సహాయము కుడి చేతి ఇస్తే ఎడమ చేతికి తెలియకూడదు అన్నట్టు ఉంటుంది అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే, యాటిట్యూడ్ చాలా ముఖ్యము అంటున్నాడు అనమాట. అంటే మనము 10 మందిలోనూ గౌరవింపబడాలని, లేదంటే పొగడ్తల కొరకు మనం చేసేటువంటి వారంగా ఉండకూడదు. మనం చక్కగా ఇతరులను ప్రోత్సహించడం కోసం కొన్నిసార్లు మనం ఇచ్చేటువంటి ఒకవేళ సొమ్ము తెలిసినా మనము ఏదో మెప్పు కోసం ఆ కార్యాలు మనం చేయకూడదు అనేటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి మనం. తర్వాత మనము ఖర్చు పెట్టేటప్పుడు ఇతరులతో పోల్చుకోకూడదు. మేము ఈ పేద కమ్యూనిటీస్ లో చూస్తూ ఉంటాము, వాళ్ళు చాలా పేదవాళ్ళు, కానీ ఏదైనా అకేషన్స్ వచ్చినప్పుడు, ఆ చిన్న బిడ్డలు కొన్నిసార్లు పెద్ద పిల్లలు అయినప్పుడు, లేదంటే ఏదేదో చిన్న చిన్న ఫంక్షన్స్ వచ్చినప్పుడు చాలా విపరీతంగా పోటీ పడి ఖర్చు పెడుతున్నారు. మేము చాలా సార్లు వారితో మాట్లాడుతున్నాం, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, ఈ డబ్బు ఎలాగొచ్చిందని అంటే, సార్ మేము వెళ్ళి అప్పు తీసుకుని వచ్చామండి అని అన్నారు. ఎందుకు మీరు ఇలా చేశారు అని అంటే, ఇదిగోండి మా ఇంటి పక్క వాళ్ళు అలా చేశారండి, మేము చేయకపోతే వాళ్ళు మమ్మల్ని చాలా చిన్నగా చూస్తారండి, ఇలాగనమాట. మనం ఎవరి గురించి ఎవరిని పోల్చుకోకూడదు. మనము మన విషయం మనము ఆలోచించుకోవాలి. ఇతరులు ఎవరో మనల్ని చిన్న చూపు చూస్తున్నారన్నది మాత్రాన నువ్వు అప్పులు పాలవలసినటువంటి అవసరత ఏమొచ్చింది నీకు? కాబట్టి ఆ విషయాలు కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. తర్వాత ఇందాక అక్క చెప్పారు కొన్ని విషయాలు, అంటే డబ్బు సంపాదన, మంచి పద్ధతులు, చెడ్డ పద్ధతులు. కొంతమంది చీటీల విషయంలో ఆలోచన చేస్తుంటారు. ప్రైవేట్ చీటీల విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మరి కొన్నిసార్లు ఏమంటున్నారంటే, ఇదిగో మీరు ఒక 5,000 కట్టారంటే ₹1,00,000 వస్తుంది మీకు అన్నట్టు మనల్ని టెంప్ట్ చేసి కొంతమంది వచ్చి ఆ విధంగా చేసి మరి చాలా డబ్బు కలెక్ట్ చేసుకుని వాళ్ళ పరారైపోయినటువంటి వాళ్ళు కనబడుతున్నారు. కాబట్టి చాలా కేర్ఫుల్ గా అలాంటి విషయాలు ఉండాలి. తర్వాత అప్పు చేసేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కొన్నిసార్లు అవసరత లేకపోయినా సరే అప్పు చేయటం అనేటువంటిది చాలా తప్పుడు సిద్ధాంతం. అంటే ఎవరో సులువుగా అప్పిస్తున్నారు అంటే చాలు వెళ్ళిపోయి ఆ అప్పు తీసుకుని ఏదో కొనడానికి ప్రయత్నం చేయటం. మనకు చాలా తప్పనిసరి అయినటువంటి పరిస్థితి ఉంటేనే తప్ప మనము అప్పు చేసేటువంటి ఆ పరిస్థితికి మనము వెళ్ళకూడదు. కొన్నిసార్లు హౌసెస్ కట్టుకుంటూ ఉంటారు, చాలా పెద్ద పెద్ద పనులు ఉంటాయి, కొన్ని తప్పనిసరైన పరిస్థితులు ఉంటాయి. అది కూడా నేషనలైజ్డ్ బ్యాంక్స్ లో చాలా ప్రాముఖ్యమైనటువంటి సింపుల్ వడ్డీలు ఉండేటువంటి చోట మనం ప్రయత్నం చేయడం మంచిది. చాలా తప్పనిసరి ఆపదలు వచ్చినప్పుడు మనకి తప్పదు, కానీ అవసరత లేకుండా మాత్రం అప్పు చేయడం అనేటువంటిది మనం చేయకూడదు. తర్వాత త్వరగా మనము ధనవంతులు అవ్వాలనేటువంటి కోరిక, అది కూడా చాలా తప్పుడు విషయం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మిమ్మల్ని నేను హెచ్చించే వరకు మీరు నా చేతి కింద దీన మనస్కులై ఉండుడి అని ఉంటది అనమాట. మిమ్మల్ని హెచ్చిస్తాను, మిమ్మల్ని విడవను. హెబ్రీ 13వ అధ్యాయంలో కూడా మీరు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండడానికి చెప్పిన తర్వాత ఆ కింద వచనాలు చూసినప్పుడు ఆయన చెప్తాడు, నేను మిమ్మల్ని విడిచిపెట్టను, ఎడబాయను, తప్పకుండా మీకు కావలసినవి అనుగ్రహిస్తాను అని మీరు తప్పకుండా నమ్మండి అని చెప్పి అక్కడ దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి త్వరగా ధనవంతులు అవ్వాలనేటువంటి
ఆ కోరిక కానీ వస్తే మనల్ని చెడు మార్గాల్లో ప్రవేశించడానికి అది ప్రోత్సాహం కలుగు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ విషయాలు మనము కొంత జాగ్రత్త కలిగి ఉండడము చాలా అవసరం. మరొకసారి అక్క కొన్ని విషయాలు చెప్తారు. మరి ఇప్పటి వరకు మనం ఎలాగ ఖర్చు చేయాలి అనే విషయాల గురించి మనం నేర్చుకున్నాం. మరి ఇప్పుడు ఎలాగ పొదుపు చేయాలి, మనం ఇందాక చెప్పుకున్నప్పుడు పొదుపు చెయ్యాలి అని చెప్పుకున్నాం కదా. అయితే ఎలాగ పొదుపు చెయ్యాలి అనే విషయాల్ని మనం చూద్దాం. మరి ప్రభువు వారే పొదుపును గురించి చెప్పినట్లుగా మనం ఇందాక ఆలోచన చేసాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, యోహాను సువార్త 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే, వారు తృప్తిగా తిన్న తర్వాత ఏమీ వ్యర్థపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. మనం క్రిందకు చూస్తే 12 గంపలు ఆ ముక్కలతో నిండినట్లుగా మనకి తెలుస్తా ఉంది. అంటే మనం పొదుపు చెయ్యాలి, వృధా చేయకూడదు. చాలా సార్లు మనం ఇప్పుడు భోజనం చేస్తున్నాం అనుకోండి, మనం తినేదానికంటే ఎక్కువ ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మనం తినేదానికంటే ఎక్కువ వేయించుకోవడం, వాటిలన్నిటిని వేస్ట్ చేసి పడేయడం, ఇలాంటి పనులు చేస్తూ ఉంటాం. అలాగే డబ్బు విషయంలో కూడా మనం దాన్ని వృధాగా మనం ఖర్చు పెట్టకూడదు, దాన్ని పొదుపు చెయ్యాలి అనేది మనం గమనించాలి. అలాగే యోసేపు యొక్క జీవితంలో మనం చూస్తే అక్కడ ఆదికాండం 41వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఆదికాండము 41వ అధ్యాయంలో అక్కడ కరువు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఫరో రాజు చెప్తాడు, ఆ ధాన్యాన్ని 7 సంవత్సరాలు కరువు వస్తుంది, 7 సంవత్సరాలు బాగా పండుతుంది అనే విషయాలు మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఆదికాండం 41వ అధ్యాయము 47 నుండి 49 వరకు ఉండే వచనాలు మనం చూస్తే, సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను. ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరముల ఆహారం అంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దాన్ని నిల్వ చేశాను. ఏ పట్టణం చుట్టూ నుండి పొలం యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిల్వ చేశాను. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేశాను. కొలుచుట అసాధ్యమైన గనుక కొలుచుట మానివేశాను. అంటే ఇక్కడ 7 సంవత్సరాలు ఆ ధాన్యాన్ని పొదుపు చేశాడు. తర్వాత 7 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు నిజంగా ఇది ఎంతగానో ఉపయోగపడినట్లుగా చూస్తాం. మనం కూడా పొదుపు చేయడం మనం నేర్చుకుంటే, ఒకవేళ లేని పరిస్థితులు మనకు వచ్చినప్పుడు మనం పొదుపు చేసిన సొమ్ముతో మనం ఎంతో క్షేమంగా ఉండొచ్చు అనేది మనం గమనించుకోవచ్చు. అలాగే అపోస్తలుడైన పౌలు కూడా 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 16వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ పొదుపు చేయడం గురించి చెప్తాడు. 1 కొరింథీ 16:2. నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులను ఎంచి పత్రికలు ఇత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును, ఇంకా పైకి చదవాలి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం మన దగ్గర కొంత సొమ్మును సంఘంలో అవసరాలను తీర్చడం కోసం కొంత సొమ్ము మనం నిలువ చేయాలి అనేది కూడా అర్థమవుతా ఉంది. అలాగే సామెతలు 21:20లో మనం చూస్తే, జ్ఞాని ధనాన్ని నూనెని సమకూరుస్తాడు అని రాయబడుతుంది. సామెతలు 21:20.
విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట నుండును, బుద్ధిహీనుడు దాని వ్యయపరచును. అంటే జ్ఞానవంతులు అయితే ఆ ధనాన్ని నూనెని సమకూర్చుకుంటారు, అంటే పోగు చేసుకుంటారు, లేకపోతే పొదుపు చేస్తారు. అయితే అదే విషయాన్ని బుద్ధిహీనుడైతే ఏం చేస్తాడంట, వ్యయపరుస్తాడంట, పాడు చేస్తాడనమాట. ఉన్న సొమ్ముని పాడు చేసేవాడిని దేవుని వాక్యం బుద్ధిహీనుడిగా చెప్తా ఉంది. మరి జ్ఞానం గల వ్యక్తి అయితే ధనాన్ని పొదుపు చేస్తారు అనేసి దేవుని వాక్యం చెప్తా ఉంది. మరి చీమల విషయంలో కూడా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అవి జ్ఞానంతో ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయంట. సామెతలు 6:6-8 వరకు ఉండే వచనాలను మనం చూస్తే, సామెతలు 6:6-8 వరకు. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. కాబట్టి మనం ఎలా ఉండాలంటే, ఆహారాన్ని అంటే ఈ చీమలు ఏ విధంగా అయితే ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయో అలాగ మనం పొదుపు చేసుకొని కొంత సొమ్మును మనం దాచుకోవాల్సిన అవసరత ఎంతైనా. మనకి ఎంత తక్కువ ఇన్కమ్ వచ్చినప్పటికీ దాన్ని మనం ప్లాన్ చేసుకుని, అంటే ప్రణాళిక వేసుకోవాలన్నమాట. నాకు వచ్చిన డబ్బును నేను ఎలాగా ఖర్చు చేసుకోవాలి, మన అవసరాలకు వాడుకుంటూ దానిలో కొంత మనం పొదుపు చేసుకోవడం అలవాటు చేసుకుంటే మనకి ఎక్కువ డబ్బులు వచ్చినప్పటికీ ఆ పొదుపు చేయడం అనేది మనకి అలవాటు అవుతుంది. తద్వారా మనకి ఎన్నో అవసరం, అంటే పిసినారితనంగా ఉండకూడదు. మరలా నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం వాళ్ళకి పెద్ద గవర్నమెంట్ జాబ్స్ ఏమి కాదు, వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటా ఉండేవారు ఇదివరకు రోజుల్లో. వాళ్ళు ఆ తక్కువ ఇన్కమ్ లోనే కొంత డబ్బును పొదుపు చేసుకుని వాళ్ళు ఒక ఇంటి స్థలాన్ని కొనుక్కుని దాని మీద ఇల్లు కట్టుకుని 2 ఫ్లోర్, ఒక ఫ్లోర్ అంటే డౌన్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు వేసుకుని ఎంతో చక్కగా వాళ్ళు సంతోషంగా, అలాగని వాళ్ళు పిసినారితనంగా ఉండరు, ఎవరికి పెట్టవలసినట్లుగా వాళ్ళకి పెడతా ఉంటారు, పేదలకు సహాయం చేస్తుంటారు, దేవునికి ఇచ్చే విషయంలో ముందుంటారు. అంటే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, మనకు వచ్చే డబ్బు ఇంత కాబట్టి మనం ఇలా ఖర్చు. పోనీ వాళ్ళు తినడం మానేస్తారంటే వాళ్ళు తినడం కూడా మానేరు. కాబట్టి మనం జ్ఞానంతో మనం చీమలు ఏ విధంగా అయితే ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయో అవి వేసవ కాలంలో, కోతకాలంలో కూడా ఆహారాన్ని సమకూర్చుకుంటాయంట. అవి శీతకాలం వచ్చేటప్పటికి అవి ఆహారాన్ని వాడుకుంటా ఉంటాయని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనం కూడా అలా జ్ఞానంతో పొదుపు చేసుకునే వ్యక్తులుగా ఉండాలన్నమాట. మరి సోమరితనంగా మనం ఉంటే అది దరిద్రానికి దారి చేస్తుంది. ఒక చోట రాయబడి ఉంటది, సోమరితనము చింపురు గుడ్డలకు మూలం అంట. మనం అలాగా సోమరితనంగా ఏ పని చేయకుండా అలాగ ఇంట్లోనే ఉంటా ఉంటే, లేకపోతే ఎక్కడో చోట అలాగ ఉంటా ఉంటే దానివల్ల మనకి దరిద్రత వస్తుంది. కాబట్టి మనం అలా ఉండకుండా కష్టపడి పనిచేస్తూ మనం కొంత సొమ్మును, మనకున్న సొమ్ములో ఎంతో కొంత సొమ్మును మనం పొదుపు చేయడం అనేది నేర్చుకోవాలి. ఇప్పుడు అన్నయ్య కొన్ని మాటలు చెప్తారు. అయితే దేవుని కి మనం అసలు ఎందుకు ఇవ్వాలి అనేటువంటి విషయాలు వచ్చినప్పుడు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మనము మనము మన దగ్గర ఉన్నటువంటి సొమ్మును మనము అనేకమైనటువంటి వాటికి ఖర్చు పెడుతుంటాం. అదే సమయంలో మనము దేవునికి ఇస్తాము. అలాగే దేవుని పరిచర్యకు, దేవుని సేవకులకు, లేక అవసరతలో ఉన్నటువంటి, కష్టాల్లో ఉన్నటువంటి వారికి కూడా మనము ఇస్తూ ఉంటాము. అయితే ఎందుకు ఇస్తూ ఉంటాము అనేటువంటి విషయం వచ్చినప్పుడు
ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే మన దగ్గర డబ్బుకు దేవుడే అధికారి అని మనము గుర్తించడం అన్నమాట. అంటే మనము అసలు మన దగ్గర మనం ఏమిస్తున్నాం, అసలు దేవుడు మనకి ఇచ్చిన దాంట్లోంచే మనం ఇస్తున్నాం. అదే దావీదు కూడా చెప్తాడు అనమాట. ప్రభు, నేను ఏమిస్తున్నాను, మీరు ఇచ్చిన దాంట్లో కొంచెము తీసుకుని వచ్చి నీకు ఇస్తున్నాను అని చెప్తా ఉంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే నా దగ్గరున్న డబ్బుకి దేవుడే అధికారి. ఇదిగో మరలా నువ్వు ఇచ్చిన దాంట్లో నేను తీసుకొచ్చి నీకు కొంత ఇస్తున్నాను అని చెప్పి గుర్తించడం అనేది మనం జ్ఞాపకం చేస్తాం. తర్వాత ఇవ్వడం అనేటువంటిది దేవునికి ఒక మనోహరమైనటువంటి సువాసనగా పౌలు భక్తుడు గుర్తిస్తాడనమాట. ఫిలిప్పి పత్రిక 4:18 ఇది ఉంటది. ఏమంటాడంటే ఆ ఫిలిప్పి సంఘానికి పౌలు చెప్తూ, ఇదిగో మీరు నాకు కొన్ని వస్తువులు పంపించారు, అవి నేను ఎపఫ్రోదితు వలన పొందాను. అయితే అది దేవుని దృష్టిలో ఎలా ఉందంటే అది ఒక సువాసన ఇచ్చేటువంటి ప్రీతికరమైనటువంటి వాసన, లేక ప్రీతికరమైనటువంటి యాగం. పూర్వం పాత నిబంధన సమయంలో ప్రభుకి దహన బలులు, యాగాలు చేస్తుంటున్నప్పుడు మరి దానిలో నుంచి వచ్చేటువంటి ఆ సువాసన దేవుని సన్నిధికి చేరుతూ ఉండేదని వ్రాయబడింది. అయితే ఈ దినాల్లో దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి ఆ పరిమళ వాసన ఏంటంట, మనము దేవునికి ఇవ్వడం, లేక దేవుని సేవకులకు ఇవ్వడం, లేదంటే కష్టంలో ఉన్నటువంటి వారికి మన చేతులు చాచడం అని మనం గమనించాం. తర్వాత మన రాబడిలో మరి మనకు వచ్చినటువంటి దానిలో నుంచి మనము దేవునిని మహిమపరచడం, ఘనపరచడం అని సామెతలు గ్రంథం 3:9 కూడా మనము చూస్తాం. తర్వాత లూకా సువార్తలో చూస్తే అక్కడ దేవుని యొక్క సేవ చేసేటువంటి వారుగా మరి యేసు ప్రభువు వారు, శిష్యులు, ఆయనతో ఉన్నటువంటి చాలా మంది ఉంటారు. అయితే అక్కడ కొంతమంది వారికి కొంత ఆస్తుపాస్తులు ఉన్నటువంటి వారు ఉంటే వాళ్ళందరూ కూడా ఈ దేవుని యొక్క సేవలో వారి ఆస్తులతో మరి ఆ సేవలో సహా ఉపచారం చేశారని ఉంటది అనమాట. ఒకసారి చదువుదాం, లూకా 8:3. ఈ విధంగా ఉంది ఇక్కడిది. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజ భార్యయగు యోహన్నయు, సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. చాలా మంచి మాట. వీరు అనేకులు వాళ్ళు ఏం చేస్తారంటే తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. ఆ సేవలో ఉన్నటువంటి వారు ఉన్నారు, అయితే బయట వారు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాస్తులతో వారందరికీ కూడా ఉపచారం చేస్తూ వచ్చారు అనేటువంటి మాట ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. కాబట్టి మన ఆస్తులతో, లేదంటే మన ఆదాయాలతో, మన జీతాలతో, దేవుడు మనకి ఇచ్చినటువంటి డబ్బుతో మనం దేవుని పనిలో సహకరించడం అనేది దేవుని చిత్తం అని మనం ఇక్కడ గమనిస్తాం. తర్వాత ఇవ్వకపోవడం అనేది దేనికి సూచన అనంటే, ఒక విధంగా కొన్నిసార్లు దేవుని డబ్బును మనం ఒక విధంగా దొంగిలిస్తున్నాము అనే నేరారోపణ మనకు ఉంటది అనేటువంటిది మనం గమనిస్తాం. మలాకిలో ఈ విషయం ఉంటది, 3:8. కాబట్టి అలాంటి నేరారోపణ మనలో లేకుండా మనం తప్పకుండా దేవునికి ఇవ్వడం అనేటువంటిది మనము జరిగించాలి. అయితే ఎలా ఇవ్వాలి
అనేటువంటివి కొన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. చాలా సింపుల్గా. మొదటిది ఏంటంటే శక్తి కొలది అవసరమైనది ఇవ్వడం అనేది మనం చూస్తాం అనమాట. ఇది అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 29వ వచనంలో ఉంటది. అంటే అక్కడ ఒక కరువు వచ్చింది. ఆ కరువు నిమిత్తం దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళు, వివిధ సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాని వారు ఆలోచించుకుని, ఇదిగో మరి ఇదిగో మన సోదరులు, మన సోదరులు మరి చాలా కష్టంలో ఉన్నారు, వాళ్ళకి మనము కొంత సహాయం పంపుదాం అని చెప్పి వాళ్ళందరూ కూడా మరి ఆ కానుకలు సమకూర్చుకుని వారికి ఇవ్వడం జరుగుతుంది అనమాట. వాళ్ళు ఎలాగిచ్చారు అంటున్నాడు అక్కడ, శక్తి కొలది అవసరమైనది వాళ్ళు అక్కడ ఇచ్చినట్టు దేవుని వాక్యం కనపడతా ఉంది. రెండోది ఏంటంటే త్యాగపూర్వకంగా ఇవ్వడం. కొన్నిసార్లు పేదవాళ్ళు అలాగ ఉన్న వాళ్ళు కూడా దేవునికి ఇచ్చినట్టు మనకు దేవుని వాక్యంలో కనబడతా ఉంది. పేద విధవరాలు గురించి మనము మార్కు 12వ అధ్యాయం 44వ వచనంలో మనం చూస్తాము. బీద విధవరాలు 2 కాసులు వేయడం చూస్తాం. అయితే యేసు ప్రభు ఆమెను గుర్తించి ఆమెను ప్రశంసించడం కూడా మనము గమనిస్తాం. ఎందుకనంటే ఆమె వేసింది 2 కాసులే. అక్కడ ఇంకా చాలా మంది పెద్ద పెద్ద మూటలు తీసుకొచ్చి అక్కడ వేశారు. కానీ వాళ్ళంతా కూడా వారి గుర్తింపు కొరకు వేసినట్టు అక్కడ మనకు కనబడుతుంటది. కానీ ఈమె వేసింది ఒక విధంగా తన జీవనం అంతా ఆమె దగ్గర ఉన్నది అదే. దాన్ని తీసుకొచ్చి ప్రభు దగ్గర లేక ఆ కానుకలు సమర్పించడం అనేటువంటిది చూసినప్పుడు ఆమెలో ఉన్నటువంటి భక్తి లేక ప్రేమ, మరి దేవుని అందలి మరి ఆసక్తి, ప్రేమ, ఇవన్నీ కూడా అందులో సూచిస్తా ఉన్నాయన్నమాట. తర్వాత ఇంకా ఎలా మనము ఇవ్వాలి అని అంటే స్వచ్ఛందంగా ఇష్టపడి ఇవ్వడం అనేటువంటిది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 45వ వచనంలో చూస్తాం. అక్కడ ఆది సంఘ బిడ్డలు మరి ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు ఏం చేసేవారంటే మరి అందరూ కూడా వాళ్ళ ఆస్తిపాస్తులన్నీ కూడా అమ్మి వారు తీసుకుని వచ్చి అందరి అక్కరల కొలది, ఒక్కొక్కరు అక్కర కొలది వారు పంచిపెట్టినట్టుగా మనము చూస్తాం. అయితే ఈ దినాల్లో అలాంటి పరిస్థితి అవసరం ఉండకపోవచ్చు. కానీ అంటే మన ఆస్తులన్నీ తీసుకొచ్చి సంఘాల్లో పెట్టేటువంటి విధంగా మనము చేయటం లేదు. కానీ వ్యక్తిగతంగా తప్పనిసరిగా మనము సంఘ అవసరతలను బట్టి దేవుడు మనల్ని ప్రేరేపించే విధంగా మరి దేవుని సేవలో పాల్గొనడం. ఇందాక మనం చూసాం కదా, మరి అక్కడ లోకా సువార్త 8వ అధ్యాయం 3వ వచనంలో చూసినప్పుడు అక్కడ వాళ్ళ ఆస్తుపాస్తులతో మరి పరిచారం చేసినట్టు ఉంటది. ఈ రోజు కూడా మనము ఆ విధంగా మనం తప్పనిసరిగా స్వచ్ఛందంగా, ఏదో బలవంతంగా కాకుండా స్వచ్ఛందంగా ఇష్టపడి ఇవ్వడం అనేటువంటిది. అలాగే ఉత్సాహంగా ఇవ్వడం. ఆ ఉత్సాహంగా ఇచ్చేటువంటిది కూడా సణుక్కోకుండా, లేదంటే బలవంతంగా కాకుండా, తర్వాత మన హృదయంలో నిశ్చయించుకునేటువంటి ప్రకారం. ఇది 2వ కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనం. ఈ 2వ కొరింథీ 9వ అధ్యాయం చాలా అద్భుతమైనటువంటి అధ్యాయం. అంటే దేవునికి ఇవ్వడం, లేక కష్టంలో ఉన్న వారికి ఇవ్వడం, దేవుని సేవకులకు ఇవ్వడం అనేటువంటి గొప్ప కృపణ గురించి ఆ అధ్యాయం చాలా చక్కగా చెప్తా ఉందన్నమాట. కాబట్టి అది మనం ఆ భాగం కూడా మనము చాలా సార్లు చదువుకోవడం చాలా అవసరం. ఇక్కడ ఉత్సాహంగా ఇవ్వడం, సణుక్కోకుండా ఇవ్వడం, బలవంతంగా కాకుండా నిశ్చయించుకున్నటువంటి, అలాగే మనపూర్వకంగా ఇవ్వడం. దావీదు 1వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 14వ వచనములో చెప్తాడు. ఒకసారి చదువు. 1వ దినవృత్తాంతాలు 29:14. ఈ మాటలు ఎలా ఉన్నాయి? అతను చక్కగా ఈ మాట చెప్తున్నాడు. ఈ ప్రకారము
మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడను. అంటే ఒక విధంగా తనకి ఎలాంటి సామర్థ్యం ఉందంటున్నాడంటే మనపూర్వకంగా ఇచ్చే సామర్థ్యం ఉంది. అలా ఇవ్వడానికి నిజంగా అలాగ నాకు ఉండడానికి నేను అపాత్రపు వాడును, నా జనులు ఏమాత్రపు వారు, సమస్తమును నీ వలననే కలిగాను కదా. మేము ఏం చేస్తున్నామంటే చాలా చిన్నగా చేస్తున్నాం మీకు. అదేంటంటే నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. ఇది నీ సంపాద్యం, మా చేతుల్లో పెట్టావు. అందులో మళ్ళీ తిరిగి మేము ఏం చేస్తున్నాం, కొంచెం తీసుకొచ్చి మీకు ఇస్తున్నాం. ఇది దావీదు యొక్క గొప్ప దృక్పథం. మనం నిజంగా దావీదును గూర్చి చాలా విషయాలు మనము నేర్చుకోగలం. అలాగే సమృద్ధిగా ఇవ్వడం. 2 కొరింథీ 9వ అధ్యాయము 6వ వచనం. మరి 1 కొరింథీ 16:2లో చూస్తే క్రమంగా ఇవ్వడం, వర్ధిల్లిన కొలది ఇవ్వడం. కొంతమంది ఇవ్వడం ఎలా ఉంటుందంటే ఆ ఒకసారి ఇస్తారు, మళ్ళా 2-3 నెలల వరకు వారు మళ్ళా ఇవ్వరు. అలాగ చాలా సార్లు కనబడతా ఉంటది. కానీ ఒక క్రమమైనటువంటి పద్ధతి ఆ ఇవ్వడం విషయంలో మనము అలవర్చుకోవాలి. కొన్నిసార్లు చూడండి, మిషన్స్కి ఇస్తూ ఉంటాం, లేదంటే ఎవరైనా ఒక సేవకులకి ఇస్తూ ఉంటాం. ఒక విధంగా అలాగిచ్చినప్పుడు అందులో కొన్నిసార్లు కొంతమంది దేవుని సేవకులకి మరి వారికి ఇచ్చేటువంటి సపోర్టు రెగ్యులర్గా ఒక క్రమమైన పద్ధతిలో ఇవ్వడం జరుగుతుంటది. అలాగే ఇవ్వాలనుకునేటప్పుడు మరి మనం కానీ ఆలస్యంగా ఇస్తూ ఉంటుంటే వాళ్ళకి ఎలాగా ఇవ్వగలం? అలాగే మన సంఘంలో కూడా మరి దేవుని సేవకి ఇచ్చేటప్పుడు మనము నిశ్చయించుకునేటటువంటి ఆ క్రమమైనటువంటి కానుకను తీసుకుని వచ్చి మనం తప్పనిసరిగా మనము ఇవ్వడం అనేటువంటి చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి క్రమంగా ఇవ్వడం, వర్ధిల్లినటువంటి కొలది ఇవ్వడం అనేటువంటిది మనము చూస్తా ఉన్నాం. తర్వాత 2 కొరింథీ 9వ అధ్యాయము 5వ వచనములో పిసినితనముగా కాక ధారాళముగా ఇవ్వడం, ధారాళంగా ఇవ్వడం. సో ఈ విషయాలు మనం చూస్తుంటున్నప్పుడు మనము చక్కగా మరి కొన్ని సంఘాలని మరి చాలా ప్రశంసించినట్టు మనం చూస్తాం. మాసిదోనియా సంఘాలను గురించి పౌలు సాక్ష్యము చాలా అద్భుతంగా ఉంటది. ఆ మాసిదోనియా సంఘాలు చాలా పేదరికంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చాలా చక్కగా ఇచ్చారు అనేటువంటి మాటలు మనము చూస్తాం అన్నమాట. 2 కొరింథీ 8లో మనము చూస్తాము. ఆ 2 కొరింథీ 8వ అధ్యాయము 3-4 వచనాలు ఇలా ఉంటాయి. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొంది విషయంలోను మనపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదయే కాక, ఎవరు? ఈ మాసిదోనియా సంఘాలు సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఆ మొదటి వచనాలను కూడా చూస్తే, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించరు. శ్రమలలో వాళ్ళు సంతోషించారని రాయబడింది. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. నిరుపేదలైన బహుగా విస్తరించారు. సో పేదరికములో కూడా మరి ఇవ్వడం అనేటువంటి విషయాలు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. దేవుని వాక్యంలో మనం చూస్తాం. దావీదు దృక్పథం మనం చూసాము. ఆయన వారికి ఇచ్చిన దేవుడు మనకి ఇచ్చినటువంటి దాంట్లోనే మనము తిరిగి కొంత ఇస్తున్నామని. సో ఇవ్వడంలోని మరి ఆశీర్వాదాలు
చాలా ఉన్నట్టుగా మనము గమనిస్తాం. సారెపతు విధవరాలు, మరి ఆ దైవ సేవకుడు వచ్చి, ఇదిగో ఆ మరి దేవుడు ఈ విధంగా చెప్పాడు నీ దగ్గరికి వెళ్ళమని, నీ దగ్గర ఉన్నటువంటి మరి కొంత ఆహారం ఇమ్మనంటే, ఆమె దగ్గర నిజంగా కొంచెం పిండి, కొంచెం నూనె మాత్రమే ఉంది. అయితే దేవుని మాట నమ్మింది, మరి ఆ సేవకుని మాట నమ్మింది. ఆమె చెప్పింది, మేము చివరగా ఈ కొంచెం పిండి కొంచెం నూనె వాడుకుని తిని చనిపోతాం అని. నిజంగానే వాళ్ళు తిని మరి ఒకవేళ వండుకుని తినేస్తే వాళ్ళు చనిపోయేవారే. కానీ వాళ్ళ దేవుని మాట నమ్మడం, దేవుని సేవకుని మాట నమ్మడం వల్ల మరి వారు తీసుకుని వచ్చి ఆ పిండెతో చేసినటువంటి అప్పాలను తీసుకుని వచ్చి పెట్టినప్పుడు దేవుని సేవకుడు తిన్నాడు. మరి వారి ఇంటికి వెళ్ళి చూసినప్పుడు మరలా తిరిగి పిండి ఉంది, నూనె ఉంది. మరి ఉదయానికి ఉంది, సాయంకాలానికి ఉంది, ఆ నెక్స్ట్ రోజుకు ఉంది. ఆ కాలం అంతా కూడా పిండే అయిపోలేదు, నూనె కూడా అయిపోలేదు. సో దేవునికి ఇవ్వడంలో తప్పనిసరిగా మనము ఆశీర్వాదాలు చూస్తాం. మరి మలాకి 3:10 కూడా చూస్తాం కదా, విస్తారమైన దీవెనలు గురించి అక్కడ వ్రాయబడి ఉన్నాయి. తర్వాత హెచ్చించబడుదురు అని వ్రాయబడి ఉంటది. కీర్తన 112:9 వాని కొమ్ము హెచ్చించబడును అని వ్రాయబడి ఉంటది. కొన్నిసార్లు ఇవ్వకపోవడం వల్ల కొన్ని నష్టాలు కూడా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి దేవునిలో ఎదగలేని పరిస్థితి కనపడతా ఉంటది. ఒక విధంగా ఇవ్వాల్సినంత ఇవ్వకుండా కొన్నిసార్లు మన చేతుల్ని మనము బిగబడుతూ ఉంటున్నప్పుడు కొన్నిసార్లు దేవుని దగ్గర నుంచి మనకు రావాల్సినటువంటి ఆ దీవెనలు మనము పొందలేనటువంటి వారంగా మనం ఉంటాం అనమాట. దేవుని వాక్యములో కొన్నిసార్లు ఇక్కడ చెప్పబడింది ఐహిక విచారాలు, అంటే మనకు ఉండేటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి చికాకులు మన చుట్టూ ఉంటాయన్నమాట. మనము వచ్చేటువంటి ఆదాయాన్ని బట్టి, కొన్నిసార్లు మనకుండే అవసరతలను బట్టి మనం చాలా మరి అప్పులు కూడా మనం చేస్తుంటాం. ఏవేవో కొన్ని కార్యక్రమాలు చేస్తుంటాం. ముఖ్యంగా గృహ నిర్మాణాలు చేస్తుంటాం. దానికి చాలా పెద్ద ఎత్తున అమౌంట్లు మనము ఈఎంఈలు కట్టవలసి ఉంటది. చివరికి వచ్చేటప్పటికి ఆ టేక్ హోమ్ అనేటువంటి ఆ అమౌంట్లు చాలా తక్కువగా ఉంటాయి. మనము బ్రతకడం చాలా కష్టంగా ఉంటుంది వాటితోటి. సో కొన్నిసార్లు మన సొంతంగా మనము అలా చిక్కుల్లో పడేటువంటి పరిస్థితులు ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం ఏమైనా అలాంటి కార్యాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎంతవరకు మనం అప్పు చేయాలి, ఎంతవరకు మనము ఏమైనా ఎక్స్ట్రా పనులు చేసేటప్పుడు మనకు ఎంత మిగులుతుంది, మరి ఏమేమి అవసరతలు ఉంటాయి మనకి, అలాగే దేవునికి ఇవ్వాల్సినటువంటి వాటికి మనం తప్పకుండా స్వేచ్ఛగా కొంత ఇవ్వగలుగుతుంటామా, ఈ విషయాలు కూడా మనము గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది అనమాట. చూడండి, ఆ విత్తనాలు చల్లినప్పుడు కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడతాయి, కొన్ని విత్తనాలు మంచి నేలను పడతాయి, కొన్ని రాళ్ళు మీద పడుతూ ఉంటాయి, కొన్ని మరి బయట పడుతుంటాయి. వీటన్నిటిని మనం చూసినప్పుడు అక్కడ ఒక నేల మీద పడినటువంటి ఆ విత్తనం గురించి చెప్పినప్పుడు ఈ మాట ఉంటుంది అనమాట. వారు ఎలాంటి వారు అనంటే ఐహిక విచారము, ధనమోసం వాళ్ళని అణిచివేస్తా ఉంటదనండి. అంటే దేవునిలో మనము దేవుని వాక్య వెలుగులో దేవుడు మనకి ఇచ్చినటువంటి సంపదని, మనకు వచ్చేటువంటి ఆదాయాన్ని దేవుని పనులకు తగినంతగా వాడకపోతే ఏం జరుగుతూ ఉంటది అని అంటే మనము దైవికంగా ఎదగలేకుండా అణిచివేయబడేటువంటి పరిస్థితిలో ఉంటామన్నట్టు. అంటే దాన్ని ఏమంటే అక్కడ ఏమన్నాడంటే మొండ్ల పొదలలో పడిన విత్తనాలు ఏం జరిగినాయి అంటే ఎదిగాయి, కానీ ఎంత గట్టిగా పైకి ఎదుగుదాం అనుకున్నా ఆ పైన ఉన్నటువంటి ఆ ముళ్ళ కంపలు అణిచివేసేటువంటి పరిస్థితి ఉంటుంది అనమాట.
ఏంటి ముళ్ళ కంపలం అని అంటే, ఇదిగో ఇలాంటి చిక్కులు చికాకులు, ఐహిక విచారాలు, ధన మోసం, ఇవన్నీ కూడా అణిచివేయబడ్డం. సో దేవుని బిడ్డలు అనేటువంటి వారు చాలా కేర్ఫుల్ గా, జాగ్రత్తగా మనం ఆలోచించుకొని ఈ ఆర్థిక సంబంధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరత ఉంటది. మరి దేవుని బిడ్డలు దేవుని కొరకు మరి ఎంతో ఆ ఆసక్తి కలిగి మరి దైవికంగా మరి జీవించాల్సినటువంటి అవసరత ఉంటది. మరి దేవుడు ఈ మాటలు మనము విన్నటువంటి మనము మన మనసుల్లో దేవుడు మనకిచ్చినటువంటి ఆ ఆదాయాలను బట్టి మనం చక్కగా ఆలోచించుకొని మనం తప్పనిసరిగా ఆ దేవుని యొక్క చిత్తంలో మన చేతికి వచ్చినటువంటి ఆ డబ్బును మరి ఏ విధంగా మనము పొందాలి అంటే ఒక క్రమమైనటువంటి పద్ధతిలో పొందడం, అలాగే ఏ విధంగా మనము పొదుపు చేయాలి, అలాగే ఏ విధంగా మనము ఖర్చు చేయాలి, ఏ విధంగా మనము దేవుని పనికి ఇవ్వాలి, ఈ విషయాలన్నీ కూడా మనము జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు మరి దేవుని యొక్క ఆశీర్వాదాల్లో మనము నిలబడతాం. దేవుడు మాటలను దీవించును కాక. మరి ఒకవేళ ఏమైనా విషయాలు ఉంటే, మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మరి పాస్టర్ గారిని మీరు అడగొచ్చు. వారు నాతో చెప్తే నేను ఏమైనా విషయాలు మీకు చెప్పగలను. లేకపోయినట్టయితే ఇండివిజువల్ గానైనా సరే మీరు పాస్టర్ గారితో మాట్లాడవచ్చు, లేక ఎప్పుడైనా నాతోటైనా మాట్లాడవచ్చు. గాడ్ బ్లెస్ యూ. నాకు ఇచ్చినటువంటి మరి ఈ ప్రివిలేజ్ని బట్టి కూడా మరి దేవుని సేవకులు, సోదరులు, మరి తమ్ముడు సుజ్ఞానయ్య గారికి, కుటుంబానికి, మరి సంఘ బిడ్డలకి, మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మరి చాలా ప్రయాణాలు చేసి బిజీగా ఉండి అలసిపోయినప్పటికీ కూడా మాకు సమయాన్ని ఇచ్చారు. చాలా ఉపయోగకరమైనటువంటి అంశాలు మీరు మాకు నేర్పించారు. చాలా థ్యాంక్స్ అండి. అక్క మీకు కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఓకే ఓకే, నైస్, వెరీ నైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. అన్న మీరే చిన్న ప్రార్థన చేయండి. ఓకే ఓకే ఓకే. పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరి ఈరోజు తండ్రి మీరు మాకు ఇచ్చేటువంటి ఆదాయం మరి తండ్రి, లేక మరి సంపద, తలాంతులు, సమయము, ఇవన్నీ కూడా మీరు మాకు ఇచ్చేవి. వీటన్నిటిని ఉపయోగించడంలో మేము నీ చిత్తంలో మేము ఉండాలని, నీ వాక్య వెలుగులో కొన్ని విషయాలు మేము మరలా దేవుని వాక్య వెలుగులో జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ప్రభా నీకు స్తుతులు చెల్లించుకున్నాం. నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఇదిగో నీ దాసులు, ప్రియ తమ్ముడు మరి సుజ్ఞానయ్య గారు కుటుంబము దేవ జరిగించేటువంటి పరిచర్యను బట్టి నీకు స్తోత్రాలు. సంఘబిడ్డలు ఎంతో ఆసక్తితో ప్రభా మరి నీ వాక్యం వినడానికి వారు ఇక్కడికి కూడి వచ్చి ఉన్నారు దేవ. వారు జీవితాల్లో ప్రభా మరి తండ్రి చక్కగా దైవికంగా మరి ఎదగడానికి కావలసిన కృప దయచేయండి తండ్రి. నాయన స్తోత్రాలు ప్రభా. మేము మరి మీరు మా చేతులకి వచ్చేటువంటి ఈ సొమ్మును మరి ఏ విధంగా క్రమమైనటువంటి పద్ధతిలో మేము పొందగలము, అలాగే క్రమమైనటువంటి పద్ధతిలో ఉపయోగించగలము, ఆ విషయాలన్నీ కూడా మా మనసుల్లో కొంత జ్ఞాపకం చేసుకున్నాం. ఆ విధంగా మేము జీవించడానికి కావాల్సిన కృప దయచేయండి. నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామం పేరట మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చాలా థ్యాంక్స్ అన్న. లైట్ లైన్ శృతి లైట్ లేసేసి. నైస్ బాబు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. అందరూ వందనాలు చెప్పండి. వందనాలండి. రైట్, మీ అందరికీ వందనాలు, వందనాలు, వందనాలు. స్టాప్ చేస్తున్నాను. ఓకే తమ్ముడు.